4 గంటల్లో చూసుకుంటే 3000కి పైగా యాక్టివ్ కేసులు కూడా నమోదైనట్లు ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. అయితే ఇండియాలో కోవిడ్ విలయ తాండవం ఆడుతుందని ఇప్పటికే చెప్తున్నారు. అయితే లాస్ట్ 24 అవర్స్లో 2000గా ఉన్న కోవిడ్ సంఖ్య ఇప్పుడు 3000కు పెరిగింది. కేరళలో అత్యధికంగా పాజిటివ్ కేసులు కూడా నమోదైనట్లు ఇప్పటికే అధికారులు వెల్లడించారు. అయితే కోవిడ్కి సంబంధించి రిస్క్ రేట్కి సంబంధించి కూడా ఎంత రిస్క్ ఉంది దానికి సంబంధించి కూడా ఇప్పుడే అధికారులు అంత భయపడాల్సిన అవసరం లేదంటూ కూడా కొన్ని సూచనలను చేశారు. కొన్ని గైడ్లైన్స్ ఫాలో అయ్యి ఒకవేళ ఎవరైతే ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్న వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆ కోవిడ్ మహమ్మారి నుంచి కూడా మనము ఫైట్ బ్యాక్ చేయొచ్చు అని కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. అయితే చాప కింద నీరులా ఇప్పటికే కోవిడ్ విస్తరిస్తుందని చెప్పుకోవచ్చు. దేశంలో 3500కు దగ్గరలో కూడా కరోనా కేసులు వెళ్తున్నాయి. అయితే గడిచిన 24 గంటల్లో ఇప్పటికే 4 కోవిడ్ కారణంగా చనిపోయినట్టు తెలుస్తుంది. కేవలం 2 రోజుల వ్యవధిలో 11 మంది చనిపోయారు. మదనపల్లె, గుంటూరులో కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే తమిళనాడులో కరోనా బారిన పడి ఒక యువకుడు కూడా చనిపోయినట్టు తెలుస్తుంది. కేరళలో కేసెస్ ఎక్కువగా ఫైల్ అవుతున్నాయి. ఏకంగా 1336 కేసులు కేరళలో యాక్టివ్గా ఉన్నాయి. ఇక మహారాష్ట్రలో 467, ఢిల్లీలో 375, గుజరాత్లో 265. ఇక కేరళలో ఆల్రెడీ మనం చెప్పినాం ఇందాక 1336 కేసులు నమోదయ్యాయి. ఇక మహారాష్ట్రలో అదేవిధంగా కర్ణాటకలో కూడా ఇదే పరిస్థితి. తమిళనాడులో 185 కేసులు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో 117, రాజస్థాన్లో 60, పాండిచేరిలో 41, హర్యానాలో 26 కేసులు, మధ్యప్రదేశ్లో 16. ఇక తెలుగు రాష్ట్రాలైన ఏపీలో 16, తెలంగాణలో 3 కేసులు నమోదైతే జార్ఖండ్లో 6, పంజాబ్లో 5 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రాష్ట్రాలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. హాస్పిటల్స్లో కూడా బెడ్స్ ఉండేలాగా, అదేవిధంగా మెడిసిన్స్కి సంబంధించి కూడా స్టాక్ నిల్వ ఉంచుకునేలాగా కూడా ఇప్పటికే కొన్ని కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. హాస్పిటల్ బెడ్స్ కావచ్చు, ఆక్సిజన్ సిలిండర్స్, అదేవిధంగా ఐసోలేషన్ బెడ్స్లను కూడా ఏర్పాటు చేసుకోవాలని ఇప్పటికే కేంద్రం సూచించింది. ఒకవేళ అవసరమైతే వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచాలని కూడా కేంద్రం ఆదేశించింది. ఇక కరోనా పరీక్షల సంఖ్య పెంచాలని కూడా రాష్ట్రాలకు కేంద్రం ఆదేశించింది. సో మనకు తెలుసు ఎగ్జాక్ట్లీ ఒక 4-5 years బ్యాక్ కోవిడ్ ఎలా వ్యాప్తి చెందిందో అండ్ కొన్ని లక్షల మంది కూడా ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది కూడా చనిపోయినట్టు చాలా రిపోర్ట్స్ కూడా బయటకు వచ్చాయి. సో ఇదే నేపథ్యంలో ఈ కరోనా మహమ్మారి మరోసారి ప్రజల మధ్యకి వచ్చి భయపెడుతుందా అంటే ప్రజెంట్ రిస్క్కి సంబంధించి భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఇదే ర్యాపిడ్గా స్ప్రెడ్ అయ్యే అంశానికి కొత్తగా వచ్చిన 2 వేరియంట్లు ఎక్కువగా వృద్ధుల్లో, అదేవిధంగా చిన్నపిల్లల్లో ఎక్కువగా ఈ కోవిడ్ వేరియంట్లు కనిపిస్తున్నాయని కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. సో ఇన్ కేస్ మీకు ఏదైనా మైల్డ్ సిమ్టమ్స్ ఉంటే లైక్ ఫీవర్ కావచ్చు, హెడ్ఏక్, జలుబు, దగ్గు, ముక్కు కారడం, బాడీ పెయిన్స్ లాంటివి ఒకవేళ అలాంటి సిమ్టమ్స్ కనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. అండ్ ఆల్సో హోమ్ ట్రీట్మెంట్ కాకుండా అంటే చిట్కాలు అవి ఇవి పాటించకుండా, యూట్యూబ్లో మనం గతంలో కూడా చూసాము ఇంటి చిట్కాలు పాటించి చాలామంది కూడా తమ ప్రాణాలపైకి తెచ్చుకున్నారు. సో అలా కాకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన ట్రీట్మెంట్ తీసుకోండి. కుదిరితే ఐసోలేట్ అయిన తర్వాత వ్యాక్సిన్ వేయించుకొని ఒకవేళ కొన్ని గైడ్లైన్స్ని ఫాలో అయ్యి మాస్క్ పెట్టుకోవడం, శానిటైజ్ చేసుకోవడం, రెగ్యులర్గా మెడిసిన్స్ వాడడం ఇలాంటివి చేస్తే డెఫినెట్గా ఎలా అయితే 2020లో ఎలా అయితే ఫైట్ బ్యాక్ చేయగలిగామో సేమ్ అలానే కరోనా మహమ్మారిని మనం తిప్పికొట్టొచ్చు అని కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. సో ప్రజెంట్ అయితే దేశవ్యాప్తంగా కరోనా విలయ తాండవం ఆడుతుందని చెప్పుకోవచ్చు. రిస్క్కి సంబంధించి ఎలాంటి ప్రమాదం లేకున్నా కూడా కొత్త ఇన్ఫెక్షన్స్ వస్తాయని కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. అయితే భారతదేశంలో కరోనా వైరస్ కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. తాజా రిపోర్ట్ల ప్రకారం దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 500కు పైనే చేరింది. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం మే 19 నాటికి ఇండియాలో పాజిటివ్ కేసుల సంఖ్య కేవలం 257 మాత్రమే ఉన్నాయి. ఇంతలో చాలా తక్కువ రోజుల్లోనే చాలా పెరిగిపోయాయి. తాజాగా మన దేశంలో అంటే ఇండియాలో 8 మంది కరోనా కారణంగా చనిపోయారు. మరి వ్యాక్సిన్ ఉంటే మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయి అనేది ఇక్కడ ఒక కీ క్వశ్చన్. ఎందుకంటే వ్యాక్సిన్ వచ్చేస్తే ఒక్కసారిగా ఇక కోవిడ్ రాదు అని చెప్పి కూడా అనుకున్నారు. బట్ వ్యాక్సిన్ వచ్చినా కూడా ఎందుకు మరణాలు సంభవిస్తున్నాయి అనేది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న. కరోనాతో పాటు ఇతర తీవ్ర వ్యాధులు ఉండడం వల్ల మరణాలు సంభవిస్తున్నాయని కూడా అధికారులు చెప్తున్నారు. ఇండియాలో జనవరి నుంచి ఇప్పటి వరకు కరోనా వల్ల 26 మంది కూడా చనిపోయారు. ఇక మహారాష్ట్రలో 7, కర్ణాటకలో 6, ఢిల్లీలో 3, కర్ణాటకలో 7, ఉత్తరప్రదేశ్లో 2 మరణాలు నమోదయ్యాయి. సో మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణలో కూడా మెల్లమెల్లగా కరోనా చాప కింద నీరులా వ్యాప్తి చెందుతోంది.
ఆంధ్రప్రదేశ్లో యాక్టివ్ కేసుల సంఖ్య 17కు చేరింది. తెలంగాణలో 3 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో కొత్తగా విశాఖపట్నంలో 3 కేసులు, రాయలసీమలో 1 కేసు నమోదైంది. ఏలూరు కలెక్టరేట్లో 4 సిబ్బందికి కూడా కరోనా సోకడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఇక తెలంగాణలోని హైదరాబాద్లో ఒక పల్మనాలజిస్ట్ కూడా కరోనా బారిన పడ్డారు. అయితే ఆయన పూర్తిగా కోలుకున్నారు. అయితే ఏపీలో ఒక్కసారిగా కేసులు పెరగడంతో కాస్త ఆందోళన కలుగుతోంది. సో ప్రజెంట్ అయితే ఇండియాలో ఏ రాష్ట్రాల్లో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయో గమనిస్తే కేరళలో చాలా అత్యధికంగా కేసులు ఉన్నాయి. 1000కి పైగా కేసులు నమోదైనట్లు ఇప్పటికీ అధికారులు చెప్తున్న వేళ మహారాష్ట్రలో 209, ఢిల్లీలో కూడా ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, తమిళనాడులో కూడా యాక్టివ్ కేసులు ఎక్కువగానే ఉన్నాయి. ఇక ఈ రాష్ట్రాలు కరోనా వ్యాప్తిని కంట్రోల్ చేయడానికి కూడా RT-PCR టెస్టులను కూడా పెంచాయి. ముఖ్యంగా హై రిస్క్ గ్రూపుల వారికి కూడా టెస్టులు చేస్తున్నారు. ఎక్కువైతే ఆల్రెడీ కొన్ని మెడికల్లీ వాళ్ళకు కొన్ని డిసీజెస్ ఉన్న వాళ్ళు కావచ్చు, లేదా వృద్ధులు కావచ్చు, చిన్నపిల్లలకు వీళ్ళకు ఎక్కువగా ఈ టెస్టులు చేయాలని కూడా ఇప్పటికే అధికారులు సూచిస్తున్నారు. ఇక దేశవ్యాప్తంగా టెస్టులు చేస్తే కేసులు మరింత ఎక్కువగా ఉండొచ్చు అనే ఒక అంచనా కూడా వస్తుంది. సో ప్రపంచవ్యాప్తంగా కూడా కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది. ఏషియన్ కంట్రీస్లో ముఖ్యంగా ఇండియా, చైనా, పాకిస్తాన్, సింగపూర్, హాంకాంగ్లో కూడా ఈ కరోనా కేసులు అనేవి పెరుగుతున్నాయి. NB.1.8.1 LF.7 వేరియంట్లు ఈ పెరుగుదలకు కారణమని కూడా, అంటే ఈ 2 వేరియంట్ల కారణంగానే కోవిడ్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని కూడా తెలుస్తుంది. వీటిని WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని పరిశీలిస్తుంది. అదేవిధంగా వీటిని వేరియంట్స్ అండర్ మానిటరింగ్ అంటే VUMSగా కూడా చెబుతోంది. అందువల్ల వీటి వల్ల ప్రాణాలు కోల్పోయేంత ప్రమాదకరమైనవా కావా అనే దాని గురించి కూడా వాళ్ళు టెస్టులు చేస్తున్నారు. సో దానికి సంబంధించి కూడా రీసెంట్గా త్వరలోనే దానికి సంబంధించి కూడా అవి ఎంత ప్రమాదకరమైనవి కూడా తెలుసుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి కూడా ఈ 2 వేరియంట్లు ఎక్కువగా చాలా స్పీడ్గా వ్యాప్తి చెందుతున్నాయి. కానీ తీవ్రమైన అనారోగ్యం రావట్లేదు. ఒకవేళ కోవిడ్ సోకినా కూడా మైల్డ్ సింటమ్స్తో మాత్రమే ఈ మనకు ఇన్ఫెక్షన్ కనిపిస్తుంది. కానీ ఎక్కువగా ముందరలాగా 2020లో 21లో మనం చూసినట్లయితే మనకు బ్రీత్ సరిగ్గా రాకపోవడం, ఇలాంటి ఎక్కువగా తీవ్రమైన హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేవి. బట్ ఇప్పుడు ఉన్న వేరియంట్స్కి అంత హై రిస్క్ రేట్ లేదని కూడా మరోవైపు చెప్తున్నారు. అయితే వీటి వల్ల మరణాలు కూడా తక్కువగానే ఉన్నాయని కూడా WHO తెలిపింది. ఇక భారత్లో ప్రజెంట్ JN.1 వేరియంట్ల వల్ల 53% కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత BA.2 అనేది 26% కేసులకు కారణమైంది. ఇక NB.1.8.1 అదేవిధంగా LF.7 వేరియంట్లు కూడా ఇండియాలో ఉన్నాయి. వీటిలో NB.1.8.1 తమిళనాడులో, LF.7 గుజరాత్లో నమోదయ్యాయి. ఈ వేరియంట్లు మన శరీరంలోని ఇమ్యూనిటీ పవర్ని, అంటే రోగ నిరోధక శక్తిని ఎదుర్కోగలుగుతున్నాయి. సో అయినప్పటికీ కూడా వీటి వల్ల తీవ్రమైన అనారోగ్యం రావట్లేదని కూడా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR కూడా తెలిపింది. సో రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కూడా, టెస్టింగ్ను పెంచాలని కూడా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా సూచించింది. అయితే ఇండియాలో కోవిషీల్డ్, కోవాక్సిన్ టీకాలు స్టాక్ బాగానే ఉన్నాయి. అవసరమైతే ఇతర దేశాలకు కూడా సప్లై చేసేంత ఎక్కువగా ఉందని కూడా అధికారులు తెలిపారు. అయితే ప్రజలు మాస్కులు ధరించడం, క్రౌడెడ్ ప్లేసెస్లోనూ వెళ్ళకపోవడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం వంటివి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఇప్పటికే నిపుణులు సూచిస్తున్నారు.